వాక్యము నలభై 42వ వచనం చదువమ్మా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ మెరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు మీ, సేమ్ టు యూ. తెలుగులో చెప్పండి, మీకును అలాగే. మీ పాస్టర్ గారు సుకుమార్ గారు, ఆయన ఈ ప్రాంతానికి పరిచర్యకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీ మధ్యకు ఇలాగ రావడానికి అవకాశం ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు అయింది అయ్య గారు? మీ దగ్గరికి వచ్చి 9 ఏళ్ళు. నా దగ్గర నుంచి బయటకు వచ్చి నాకు తెలిసి ఒక 13-14 ఏళ్ళు అయి ఉంటుందేమో, అంతేనా? ఏది ఏమైనా దేవుని సేవ మంచిగా చేస్తున్నాడని విన్నాను. చాలా కాలం తర్వాత తాను చేసే పరిచర్యని నేరుగా చూడడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. మీ పాస్టర్ గారు గట్టోడు, అవునా? గట్టోడు, పైకట్ల కనపడతాడు కానీ వాక్య విశ్లేషణ, వాక్యం విషయంలో ఒక మాట ఒక పట్టని రాడు. నా దగ్గర ఉన్నప్పుడు కూడా ఏదో ఒక ప్రశ్న అడిగి, మరి ఎదిగింది నా దగ్గరేగా, సమాధానం వచ్చిందాకా నేను కోప్పడినా తిట్టినా అడుగుతానే ఉండేవాడు. వాక్యం విషయంలో అంత పట్టుదల ఉండడం మంచిది, వాక్యం విషయంలో ఆసక్తి ఉండడం మంచిది. దేవుని మహాకృపను బట్టి తాను చేసేటువంటి పరిచర్యని, సంఘబిడ్డలైనటువంటి మీ అందరినీ, ఈ ప్రాంతాన్ని, నేను క్రోసూరు, కట్టమూరు, ఇంకా ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు చాలా ఊర్లు వచ్చాను. కానీ తర్వాత ఈ మధ్యలో ఏ ఊరు, మనం పాస్టర్స్ మీటింగ్కి వచ్చాం, సత్యంపల్లి దాటగానే ఈ రూట్లోనే ఉంటుంది, రెంటపాళ్ళ. గోరంట్లు రావటం మాత్రం ఇదే ఫస్ట్. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను, మీ కుటుంబాలను, మిమ్మల్ని నడిపించేటువంటి మీ పాస్టర్ గారిని, కుటుంబాన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఒకసారి గట్టికి స్తోత్రం చెల్లించుదాం.
ఈ రాత్రి స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరితో చెప్తున్నారు? ఎప్పుడైనా బైబిల్లో ఒక మాటను మనం విరిచి జాగ్రత్తగా ధ్యానించే ముందు కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్చువల్ ప్రీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరన్నారు, ఎవరితో అన్నారు, ఎందుకన్నారు, అది కనుక తెలియకపోతే చాలా ప్రమాదం. సందర్భం తెలియాలి. రెండోది, వాక్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రతి అక్షరం కూడా తప్పుపోకుండా చదవడం నేర్చుకోవాలి. బైబిల్ చదువుకోవడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయక్కర్లా. ఉన్న కొద్దిపాటి చదువైనా అక్షరాలు జాగ్రత్తగా, ఒకవేళ స్పీడ్గా చదవడం రాకపోయినా అక్షరం గుణించుకుని మంచిగా చదవడం అలవాటు చేసుకోవాలి. దేవునికి అసాధ్యమేముంది? ఏది అడిగితే కాదంటాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ని చదవడం ఎంత ప్రాముఖ్యమో జాగ్రత్తగా చదవడం అంత ప్రాముఖ్యం. జాగ్రత్తగా చదివేది కాక సందర్భం కూడా తెలుసుకోవాలి. సందర్భం తెలిసిన తర్వాత దాన్ని స్పిరిచువలైజ్ చేసుకోవాలి, అంటే ఆత్మీయకరణ చేయాల. ఒక ఆయన చెప్తున్నాడు, అంతటా సాతాను దావీదుతో ఇట్లా, నీవు నీ పొరుగువాడైన ఊరియా భార్యను ఆశించి తప్పు చేసావు, అన్యుల ఎదుట దేవుని నామానికి అవమానం కలిగించావు. నిజంగా నీవు కావాలి అనుకుంటే అనేకులను నీకు భార్యలుగా ఇచ్చి ఉందును. నీ విషయంలో తప్పు చేసావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా శిక్షించబడతావు అని దావీదుతో సాతాను అనెను అని చదివాడు. వెంటనే ఒక భాష గారు ఏమన్నాడు? సాతాను చెడ్డ పనులే కాదు, తప్పు చేసినప్పుడు గద్దింపు కూడా చేస్తాడు కాబోలు దేవుడు సాతాను ద్వారా దావీదుతో మాట్లాడాడు అన్నాడు. అసలు సంగతి సాతాను కాదు, అది నాతాను. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నా బదులు సాబెట్టుకున్నామంటే మొత్తం ఫ్లేవర్ అంతా మారిపోద్ది. స్తోత్రం, స్తోత్రం. సాతాను ప్రభు దగ్గరికి వచ్చి, నీవు నిజంగా దైవ కుమారుడు అయితే ఈ దేవాలయ శిఖరం మీద నుంచి క్రిందికి దుమ్ముకు, దేవదూతలను నెత్తిపట్టుకుంటారని ఉంది కదా. ఎవరన్నారు ఆ మాట? ప్రభుదండి, సాతాను. అక్కడ సాబదులు నాతాను అన్నాడంట. అంతటి నాతాను ప్రభు దగ్గరికి వచ్చి, అంటే ప్రవక్త అయిన నాతాను దేవుణ్ణి శోధించాడు తెలుసా అన్నాడంట. ఇక్కడ నాతాను కాదు, ఇక్కడ సాతాను. అక్కడ సాతాను కాదు, నాతాను. అంటే దానికి పెట్టామనుకోండి, కథ అంతా మారిపోద్ది. ఈ మధ్య పాట ఒకటి వచ్చింది, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చడం దేవునికి సాధ్యం. మనం కనుక బైబిల్ని జాగ్రత్త చదవకపోతే కథ అంతా మనం మార్చేస్తాం. స్తోత్రం, గట్టి చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఎలిజబెత్ అంటే మరియమ్మకి బంధువు. ఎవరావిడ? ఎలిజబెత్. ఆమె భర్త పేరేంటి? జకరియా. చెప్పండి, ఆమె భర్త పేరేంటి? జకరియా. అప్పటికే ఆమె గర్భవతిగా ఉంది. ఆమె గర్భంలో యోహాను గారు ఉన్నారు.
ఆమె ఇంటికి, కొండసీమలో ఉన్నటువంటి ఆమె ఇంటికి, ఇప్పుడు మీరు అంటారు ఏజెన్సీ ఏరియా అని, ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆమె ఇంటికి మరియమ్మ వచ్చింది. మరియ గర్భంలో ఎవరున్నారంటే యేసు ప్రభు పిండముగా ఉన్నాడు. మరియమ్మ వెళ్ళి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళగానే శుభవచనం చెప్పింది. శుభవచనం అంటే వందనాలను, లేకపోతే దేవునికి స్తోత్రం అను, మనవాళ్ళు మాట్లాడుతుంటారుగా, షాలోమను, శుభం కలుగును గాకను, ఏదో శుభవచనం చెప్పింది. గాబ్రియేలు మరియమ్మ దగ్గరికి వచ్చి పలికిన మాట ఏంటి? దయాప్రాప్తురాలా నీకు శుభం. కన్ఫ్యూజ్ అయింది ఆవిడ, ఈ శుభవచనం ఏమై ఉంటుందో అని. మరియమ్మ కూడా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి శుభవచనం చెప్పింది. మరియమ్మ శుభవచనం చెప్పింది. మరియ గర్భంలోనేమో దైవ కుమారుడైన యేసుక్రీస్తు పిండస్థ దశలో ఉన్నాడు. దేవకుమారుడైన క్రీస్తుని గర్భాను మోస్తూ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి శుభవచనం చెప్పగానే ఎలిజబెత్ ఎట్ రెస్పాండ్ అయిందో తెలియదు, కానీ ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులు వేసాడంట. స్తోత్రం. చాలామంది తల్లులు చెప్తూ ఉంటారు, ఒక ఆమెకి అరిసెల వాసన చూస్తే లోపల పిల్లోడు కదులుతూ ఉంటాడంట. అంటే వాడికి అరిసెలు ఇష్టం కావాలి అనుకుంటారు పెద్దోళ్ళు. ఒక ఆమె వెళ్ళి కిరోసిన్ తాగింది. ఎందుకు తాగావు నీ దుంప దగ్గర కిరోసిన్ అంటే, కిరోసిన్ వాసన పీలుస్తుంటే పిల్లడు లోపల పిండం కదిలిపోతూ ఉందంటే వాడికి కిరసనాలు ఇష్టం కాబోలు. అంటే ఒక్కొక్క ఫ్లేవర్ తగిలినప్పుడు గర్భములో ఉన్నటువంటి ఆ శిశువుకి ఏది ఇష్టమో ఆ వాసన వచ్చినప్పుడు దాన్ని బట్టి లోపల ఉన్నటువంటి వారు ఆనందించడం జరుగుతుంది. ఎలిజబెత్ యోహాను గర్భాను మోస్తూ ఉంది. యేసుని గర్భాన్ని మోసేటువంటి మరియమ్మ ఆమె ఇంటికి వెళ్ళి శుభవచనం చెప్పగానే గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు. గమ్మత్తు ఏంటంటే, ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన ఇద్దరు పిల్లల మధ్య ఆనందం చూడలేం, కానీ చూస్తామా? పెద్దోడు ఇంటికి వస్తే చిన్నోడు తట్టుకోలేడు, చిన్నోడు ఇంటికి వస్తే పెద్దోడు తట్టుకోలేడు. ఎక్కడో కాదు, బైబిల్లోనే ఉంది. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే తండ్రేమో సంతోషిస్తున్నాడు, తన తోటి వారిని అందరినీ పిలిచి విందు చేయించాడు. పొలం నుంచి వచ్చినటువంటి అన్న తమ్ముడు ఇంటికి వచ్చాడన్న వార్త తెలిసి ముఖం మార్చుకుని ఇంటి లోపలికి వెళ్ళనొల్లకపోయాను అని ఉంది బైబిల్లో. ఇంటి లోపలికి ఎందుకు వెళ్ళలేదంటే, ఎంతకాలం నుంచి నేను నీ ఇంట్లో ఉన్నాను, నా కోసం నువ్వు ఏ రోజు ఏ విందు చేయలేదు, ఏ ఆర్భాటం చేయలేదు, ఏ పండుగ చేయలేదు. పాపం చేసినోడు, వేశ్యా జీవితం జీవించినోడు, ఆస్తి పంచుకుని వెళ్ళినోడు, నీకు చెడ్డ పేరు తెచ్చినోడు తిరిగింటికి వస్తే వాడి కోసం ఇంత ఆర్భాటం చేస్తున్నావు అని చెప్పి అలిగి లోపలికి వెళ్ళాలి. ఒక రక్తం పంచుకు పుట్టిన వారిద్దరి మధ్యనే ఇటు ఆనందాన్ని, ఇటు అనుబంధాన్ని చూడలేం. యేసు ప్రభువుని గర్భాన్ని మోస్తున్న మరియమ్మ వెళ్ళి శుభవచనం చెప్తే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంటే వింటున్నారా? ఆత్మ వలన మరియ గర్భధారణ జరిగితే పురుడు పోసుకునేటువంటి ఆ సందర్భం, వాక్యమై ఉన్న క్రీస్తు శరీరాన్ని దాల్చేటువంటి సందర్భం దేవుని ఆత్మ వలన జరిగింది. అప్పటికే జకరియా, ఎలిజబెత్ వివాహమై దాంపత్య జీవితం జీవిస్తూ ఉన్న వారికి ఆవిర్భవించినటువంటి వ్యక్తి ఎవరంటే యోహాను. ఆత్మ చేత ఈ లోకంలోకి అడుగుపెట్టిన వాడు యేసుక్రీస్తు అయితే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని ఆత్మ చేత ప్రత్యేకించబడి పెంచబడిన వాడు యోహాను. స్తోత్రం. యేసు ప్రభు వారేమో వీళ్ళిద్దరికి ఇంకో సారూప్యత ఉంది. యోహానులో జన్మ పాపం ఉంది, జన్మతః పాపం అంటే తిరుగుబాటు చేసినటువంటి ఆదాం మొదలుకుని
అదే రక్త ప్రవాహంలో ఉన్నటువంటి, ఇంకా చెప్పాలంటే అదే DNA అనుకోండి, ఎలిజబెత్కి జకర్యాకి పుట్టినటువంటి వాడు యోహాను. అంటే తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి తిరుగుబాటు, ఆ స్వభావం ప్రతి మనిషిలో పుణికిపుచ్చుకుని ఉంటుంది. పుట్టిన తరువాత దేవుని ఆత్మచేత ప్రత్యేకించబడి పాపము లేకుండా స్త్రీ కన్య నరులలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని బైబిల్ చెప్తుంది. యోహాను గారికి దేవుని దృష్టిలో ఉన్న ప్రత్యేకత అది. తల్లిదండ్రుల ద్వారా ఒకవేళ లోక సంబంధమైన పాపం స్థితి నుంచి వచ్చినా తన జీవితం పాపము లేకుండానే ప్రత్యేకించబడ్డాడు యోహాను. ముగ్గురున్నారు అసలు పాపం లేనివారు బైబిల్లో. మా కదలొద్దు. ఆదిపితరుడైన ఆదాము జన్మతః పాపిగాడు, నేలమంటి నుంచి నిర్మించబడ్డాడు. దేవుని జీవమును అతనిలో వదగా అతడు జీవాత్మ అయ్యను అని ఉంది. అంటే జన్మతః పాపం ఆదాములో లేదు, కానీ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి తెచ్చిపెట్టుకున్నాడు. ఎల్లో పుట్టుక ద్వారా వచ్చిన పాపం లేదు. ఆదాములో పాపం చేసి పాపైపోయాడు. యోహాను గారు వచ్చేపాటికి తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు పాప సంబంధమైన రక్తంలో నుంచి లోకానికి వచ్చాడు, కానీ వచ్చిన తరువాత ఆత్మ నింపుదల కలిగి పెంచబడి కర్మ అంటే క్రియాపాపం లేకుండా పెరిగాడు యోహాను. తేడా అర్థమవుతుందా? ఆదాము గారికేమో తల్లి గర్భంలో నుంచి వచ్చిన పాపం లేదు, తర్వాత పాపం చేసి ఆజ్ఞని అతిక్రమించి పాపిగా ఎంచబడ్డాడు. యోహాను గారు వచ్చేపాటికి పాపభూయిష్ఠులైనటువంటి మానవ జాతి తల్లిదండ్రుల్లో నుంచి లోకానికి వచ్చాడు. జన్మతః వచ్చిన పాపం ఉంది, కానీ తనంత తానుగా ఏ పాపం చేసిన వాడు యోహాను కాడు. కానీ యేసుక్రీస్తులో జన్మతః వచ్చే పాపం లేదు, క్రియాపాపం కూడా లేదు. దేవునికి స్తోత్రం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించునని సవాలు విసిరినటువంటి వాడు యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. పాపరహితులైన క్రీస్తుని గర్భాన మోస్తూ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళగానే కనిపించిన ఎలిజబెత్కి బంధువుకి శుభం చెప్పింది ఈవిడ శుభం చెప్పగానే పాపరహితుడైన క్రీస్తు ఏమో గర్భంలో ఉన్నాడు. ఇంటర్లింక్ ఏంటంటే ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలగునట్లు అన్నాడు. చేతులు దేవునికి స్తోత్రం చెబుదాం. మన దేశం ఏది కావచ్చు, భాష ఏది కావచ్చు, రంగు ఏది కావచ్చు, వర్ణం ఏది కావచ్చు, ఏ జాతి, ఏ దేశ, ఏ భాష, ఏ వర్ణమైన దేవుని ఆత్మచేత నడిపించబడేటప్పుడు మనలో వివక్ష ఉండదు, తేడా ఉండదు, ప్రేమలో హెచ్చు తగ్గులు ఉండవు. దేవుని ఆత్మ నడిపింపు లేని వాడు మాత్రమే అన్నదమ్ములకు పడదు, అక్కచెల్లెలకు పడదు, ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడదు, ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్కి పడదు. దో దే ఆర్ కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లార్డ్. దేవుని పిల్లలు అనిపించుకుంటూనే ఒకరంటే ఒకరికి పడకుండా జీవించే పరిస్థితి ఏంటంటే ఆత్మ నడిపింపు లేనప్పుడు. స్తోత్రం, స్తోత్రం. ఆయనేమో ఆమె గర్భంలో ఉన్నాడు, ఈయనేమో ఈమె గర్భంలో ఉన్నాడు. ఈ శిశువును మోస్తూ ఆ శిశువు ఉన్న తల్లికి వందనం చెప్పగానే ఆ శిశువు గంతులు వేశాను. ఒక అద్భుతమైనటువంటి పాఠం. నీవు నేను దేవుని ఆత్మచేత నడిపించబడితే శత్రుత్వం ఉండదు లోకంలో. దేవుని ఆత్మానుసారులమై ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం దేవుని ఆత్మ నింపుదల కలిగి ఆవలి వారు దేవుని ఆత్మ నడిపింపు ఉన్నప్పుడు బైబిల్ అన్నాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది దేవుని రాజ్యం. ఈరోజు నీతి లేదు, సమాధానం లేదు. దేవుని పిల్లలని చెప్పుకుంటా తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, ఒకరి మధ్య ఒకరికి సమాధానం ఉండదు. దేవుని పిల్లని చెప్పుకుంటూ
దైవ నీతిగా ఎంచబడిన పరిస్థితి ఉండదు. పైగా ఆనందం డబ్బును బట్టి ఆనందిస్తుంది, ఎంతకాలం ఉంటుంది? భౌతిక స్థితిగతులను బట్టి ఆనందిస్తే ఎంతకాలం ఉంటుంది? సౌందర్యాన్ని బట్టి ఆనందిస్తే ఎంతకాలం ఉంటుంది? కుటుంబాన్ని బట్టి ఆనందిస్తే ఎంతకాలం ఉంటుంది? దేవుని పరిశుద్ధాత్మ యందలి ఆనందమే శాశ్వత ఆనందం. స్తోత్రం, స్తోత్రం. సంగతి ఏంటంటే, ఇప్పుడు మరియమ్మ వచ్చి శుభవచనం చెప్పింది, ఆయన గంతులు వేసాడు, అది అయిపోయింది. ఇప్పుడు మరియమ్మను చూసి ఎలిజబెత్ ఏమని చెప్తుంది? మరియమ్మను చూసి ఎలిజబెత్ ఏమని చెప్తుంది? స్త్రీలలో చెప్పాలి, స్త్రీలలో నీవు, ఆ ఒక్క మాట చాలు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. దాన్ని కట్ చేద్దాం. మరియమ్మ గర్భఫలం ఎవరు? యేసుక్రీస్తు. మరియమ్మ గర్భఫలం యేసుక్రీస్తు అనేది లిటరల్గా డైరెక్ట్గా మనకు అర్థమయ్యే మాట. కానీ యేసుక్రీస్తు కొరకు చెప్పబడిన ఆ ఆశీర్వాద వచనం క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి ఆయనలో గుప్తమై ఉన్న సంఘానికి కూడా వర్తిస్తుంది. అది చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ప్రవచనాత్మకం. నీ గర్భఫలమును దీవించబడును, ఆస్వాదించబడును అంటే గర్భఫలం యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తులో సంఘము జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచబడింది. ఇప్పుడు యేసుక్రీస్తుకు కలిగిన ఆశీర్వచనం ఎవరికి సొంతమది? వారసత్వంగా ఆయన రక్తములో కడగబడిన వారికి. స్తోత్రం చెప్పండి. నేను దీన్ని కూడా కట్ చేస్తున్నా, దాని జోలికి వెళ్ళట్లా. ఈ రాత్రి మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, స్త్రీలలో నీవు చెప్పాలి, స్త్రీలలో నీవు అంటే మరియమ్మ గురించి ఎలిజబెత్ నేరుగా సూటిగా చెప్తుంది, ఓ అమ్మా, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానవు. స్త్రీలలో అంటే ఇప్పుడు మరియమ్మ కూడా స్త్రీనే, అవునంటారా? స్త్రీని గురించి ఇంకొక స్త్రీ చెప్తున్న మాట, నీవు ఆశీర్వదించబడిన దానవు. దీని వివరంలోకి వెళ్ళబోయే ముందు కొంచెం స్పిరిచువలైజ్ చేసుకుందాం. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. ఎందుకు అలాగ ఎంచుతున్నారంటే, స్త్రీకి భర్త అంటే పురుషుడు భర్త అయి ఉన్నాడు, సంఘానికి సత్పురుషుడైన యేసుక్రీస్తు భర్త. కంపేర్ చేసుకుంటే చాలా సంఘాలు ఉన్నాయి లోకంలో. దేవుని పేరు పెట్టి పిలువబడేటువంటి యెషయా ఉంది, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రమే కట్టుకొందుము, పేరు మాత్రము నీది పెట్టుకొందుము. నామకార్థంగా ప్రభు పేరు పెట్టుకుని గుణలక్షణాలు లేకుండా జీవించే సంఘాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి ఆశీర్వదించబడిన సంఘం ఒకటి ఉంది. దైవిక ఔన్నత్యాన్ని, దైవిక గుణలక్షణాలని, దైవిక తత్వాన్ని అలవర్చుకుని జీవించేటువంటిదే సంఘం. ఇప్పుడు వాక్యం ఏమని చెప్తుందంటే, నీవు ఆశీర్వదించబడిన దానవు. ఆ మాట మరియమ్మ గుర్తిస్తే, మరియమ్మకు వర్తించినటువంటి ఆ మాట, ఆమె స్త్రీ గనుక యావత్ సంఘానికి, సార్వత్రిక సంఘానికి యేసుక్రీస్తు రక్తములో కడగబడి సముచితమైనటువంటి ఆత్మీయత కలిగి జీవించే ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి ఆ దీవెన వర్తిస్తుంది. ఆ ఆశీర్వచనం చెందునుగాక. స్తోత్రం. ఈ సెమీ క్రిస్మస్ సందర్భంలో మరియమ్మకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం ఎందుకని ఇవ్వబడింది? ఆ ఆశీర్వచనం మరియమ్మకు సొంతం కావాలంటే మరియమ్మ లైఫ్లో నుంచి మనం చూడగలిగింది ఏంటి? ఏ విధమైనటువంటి సత్ప్రవర్తన మరియమ్మలో ఉంటే ఆ ఆశీర్వాదం ఆమె కొరకు ఇవ్వబడింది. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నీవు నేను కూడా మరియమ్మలో ఉన్న గుణలక్షణాలు కనుక పట్టుకోగలిగితే ఆ ఆశీర్వాదం మనకు సొంతమవుతుంది.
ఒకసారి గట్టికి స్తోత్రం చెల్లించుదాం, గట్టికి చెప్దాం హల్లెలూయా. మరియమ్మకి ఇవ్వబడిన ఆశీర్వాదం నాకు కూడా సొంతం కావాలని వారు ఒక్కసారి 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఆశీర్వాదం అనగానే మనం దేంతో పోలుస్తామంటే డబ్బుతో. నా మాట అర్థమవుతుందయ్యా? అర్థమవుతుందన్నమాట. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, చాలా ఆశీర్వదించాడు అన్నాం అనుకోండి, ఆ వ్యక్తిని చూస్తే ఒక బెంజ్ కారులోనో BMW కారులోనో చేతికి ఒక బంగారు బ్రాస్లెట్, మెడలో ఇంకేదో చైను, ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు. ఈ మధ్య నేను ఒక ప్రార్థన కూడికి వెళ్ళా. కుటుంబంలో ఆమెకి 70 ఏళ్ళు ఉంటాయి, యజమానురాలకి. మెడ దగ్గర నుంచి కిందకేసేసింది. ఏంటది? గోల్డ్. అప్ప మాత్రం పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చింది. బంగారం మాత్రం ఇక ఎంత వేసిందో చెప్పలేం. అయ్యగారు కూడా జమీన్ వచ్చినట్టు వస్తాడు. ఇంట్లో వాళ్ళకైతే చెప్పే పనే లేదు. ఇది చూసిన వాళ్ళు ఏమంటారంటే కథ మొత్తం మారిపోయింది, దేవుడు ఏం ఆశీర్వదించాడండి. దీనికి మనోళ్ళు బైబిల్ని కూడా జోడు చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఎక్కడుంది మాట? సామెతల గ్రంథంలో ఉంటుంది. సామెతల గ్రంథం 8లో అనుకుంటాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అంటే డబ్బు, సంపద కదా. సంపద అంటే డబ్బు, సంపద అంటే బంగారం, సంపద అంటే వెండి, సంపద అంటే స్థలాలు, సంపద అంటే పొలాలు, సంపద అంటే ఇళ్ళు. యెహోవా ఆశీర్వాదము దేన్నిస్తుంది? ఇప్పుడు ఐశ్వర్యవంతులందరినీ తీసుకొచ్చి యెహోవా ఇతన్ని ఆశీర్వదించాడు అని చెప్పగలమా? అసలు యేసుక్రీస్తు దేవుడని తెలియని వాళ్ళు కూడా కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. ప్రభుకి స్తోత్రం. మరి ఇప్పుడు వారికి ఉన్న కోట్ల రూపాయలను బట్టి మనం యెహోవా ఆశీర్వదించిన వాడు అని చెప్తామా? అసలు నాకు తెలియక అడుగుతా. ఆశీర్వాదం అంటే డబ్బు కూడా ఉండొచ్చేమో, అయితే ఆశీర్వాదం అంటే అల్టిమేట్ అది కాదు. ఒక్క మాట చూడండి, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఓ అమ్మో, కొద్దిగా గట్టిగా చదువు అమ్మా. ఇప్పుడు వాక్యం చదివేటప్పుడు పంచి ఉండాలి. వాక్యంలో దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసినప్పుడు, యేసయ్యా, ప్రభువా, నా జీవితం ఎట్టుందయ్యా, నన్ను ఆదరించయ్యా, సహాయం చేయి నాయనా, ఇంకెంతకాలం అయ్యా, అట్లా అడగాలి. గొల్లియాతు ముందు దావీదు నిలబడినట్టు శత్రువు ముందు నిలబడినప్పుడు, సాతాను ప్లీజ్ నన్ను వదిలేయి, నా జోలికి రావద్దు, నేను చెబుతున్నాను అంటావా? మరి ఎట్ట చెప్తావు? గాద్గదిక స్వరంతో. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వరం పెరగాల, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దీనత్వం రావాల. అట్లాగే బైబిల్ చదివే ప్రతి సందర్భం కూడాను దానికి తగ్గట్టు. మళ్ళీ చదవండి, ఇప్పుడు చదవదేశాము అమ్మా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి
కృపయు సమాధానమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఏ సంబంధమైన పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే పరలోక విషయములో మనం పొందగలిగేది ఆశీర్వాదం. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ఆశీర్వాదం అంటే డబ్బు సంబంధం, పొలం సంబంధం, ఇళ్ళు సంబంధం, బంగారం సంబంధం కాదు. ఆశీర్వాదం అనగా ఆత్మ సంబంధమైన. స్తోత్రం స్తోత్రం. ఆశీర్వాదాన్ని పిచ్చి పిచ్చి కొలుసుకోమాకండి. ఆశీర్వాదానికి పిచ్చి పిచ్చి నిర్వచనాలు చెప్పమాకండి. ఆశీర్వాదం అనగా బిలాంగ్స్ టు హెవెన్, పర సంబంధమైనదై ఉండాలి. స్తోత్రం. ఆశీర్వాదం అనగా ఆత్మ సంబంధమైనది ఉండాలి, అయి ఉండాలి. మరియమ్మతో ఎలిజబెత్ చెప్పింది, నీవు ఆశీర్వదించబడిన దానవు. ఇప్పుడు ఈ మాట మనం అప్లై చేసుకుందాం. మరియమ్మకి ఏ స్థితిగతులు పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి అయ్యుంటే ఆమె ఆశీర్వదించబడిన స్త్రీగా ఎంచబడింది. స్తోత్రం స్తోత్రం. 1:27 వచనం చదవండి. అందులోనే ఇరవై 27వ వచనం లేదా? దేవుడు అది లేదు, ఇది ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యాలు 29:1 వచనం. త్వరగా చదవాలి. అపోస్తుల కార్యాలు 29:1. లేదా? మరి పేజీలన్నీ తిప్పిన తర్వాత చెబుతున్నారు లేదని. ఇంటి పక్కళ్ళు వచ్చి అక్క కొంచెం పంచదార ఉంటే పెట్టు అన్నారు అనుకోండి, బయటే చెప్పేస్తారు పంచదార లేదమ్మా అయిపోయిందని అంటారా? గ్యాస్ సిలిండర్ అయిపోయింది, కొద్దిగా గ్యాస్ సిలిండర్ ఉంటే ఇవ్వండి మేము తెప్పించిస్తామంటే మాకే 2 రోజుల కంటే రాదు లేదంటారు. చూడాల్సిన పని లేదు, లోపలికి వెళ్ళి బయట ఉండి చెప్పేస్తారు. ఎందుకు? ఇంటి యజమానురాలుగా మీకు తెలుసు, ఉప్పు ఉందో, ఉల్లిపాయ ఉందో, పప్పు ఉందో, పంచదార ఉందో లేదో, గ్యాస్ ఉందో లేదో, అవునా? తెలుసు. మరి అపోస్తుల కార్యాలు 29:1 తీయమంటే ఎందుకని పేజీలన్నీ తిప్పి ఇప్పుడు చెబుతున్నారు లేదని? పేజీలు తిప్పకపోతే తెలీదా? తెలీదు. ఎందుకు? చదవం కాబట్టి. ఏ పుస్తకం ఎక్కడుందో, ఏ అధ్యాయం ఎక్కడుందో, ఏ వచనం ఎక్కడుందో. 27వ వచనం చదవండి మళ్ళీ. 1:27 తల్లి. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత 26 చూస్తే అర్థమైంది మీకు. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన మరియమ్మ స్త్రీలలో ఆశీర్వదించబడింది. ఈరోజు దేవుని పిల్లలైనటువంటి వారు, వాక్యాన్ని వింటున్నవారు, ప్రతి మనుష్యునిలో కూడా అందరికి మించి ఆశీర్వదించబడిన స్థితిలో నీవు ఉండాలి. స్తోత్రం. ఎప్పుడు అది రుజువు అవుతుంది, ఎప్పుడు వర్తిస్తుంది మనకి అంటే, మరియమ్మ బేసికల్ క్వాలిఫికేషన్ ఏంటంటే యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడింది. స్తోత్రం స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము వచనం మీరే చదవండి. ఒకడే పురుషునికి
రెండో వచనమా? 2వ వచనం, దేవాసక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని. స్తోత్రం చెప్పండి. మరియమ్మ ఆశీర్వదించబడిన స్త్రీ. ఎందుచేత అనగా ఆమె ప్రదానము చేయబడిన కన్యక. తల్లి వినాల ఆమె ప్రదానము చేయబడిన. మరిప్పుడు సంఘానికి ఇవ్వబడిన స్థాయి ఏంటి చెప్పండి? సంఘానికి ఇవ్వబడిన స్థితి ఏంటి? అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్ములను సమర్పింపవలెనని పవిత్రురాలైన కన్యకనుగా ప్రదానము చేసి తిని. మరియమ్మ యోసేపుకు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన ఆమె కన్యక. సంఘం క్రీస్తుకు ప్రదానం చేయబడింది. క్రీస్తుకు ప్రదానం చేయబడిన సంఘం కూడా కన్యక. బిసైడ్స్ దట్ పవిత్రత కలిగిన కన్యక. స్తోత్రం చెప్పండి. మరియమ్మ విషయంలో అక్కడ పవిత్రత కలిగిన కన్యక అని మనం చూడలేం, కానీ సాక్షాత్తు దేవదేవుడే ఆమె గర్భాన ప్రవేశించాలంటే ఎంత పవిత్రత ఉంటే అది సాధ్యమైంది చెప్పండి. స్తోత్రం స్తోత్రం. ఒక హెలికాప్టర్ ఇక్కడ దిగాలంటే ముళ్ళల్లో దిగిద్దా? రాళ్లలో దిగిద్దా? సర్ఫేస్ చదునుగా ఉండాలా దిగటానికి, మళ్ళీ తిరిగి లేవడానికి రెక్కలు ఫ్రీగా మోయేలాగా ఉండాలి, తిరిగేలాగా. అవునా కదా? వచ్చిన చుట్టానికి చెంబుతో నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కోవటానికి ఎక్కడ పడితే అక్కడ కడుక్కోడు. ఒక మంచి ప్లేస్ చూసుకుని వెళ్ళి కాళ్ళు కడుక్కుంటాడు. అవునంటారా కాదంటారా? స్వయంగా దైవ కుమారుడైన క్రీస్తు ఆమెలో ప్రవేశించాలంటే ఎవరు పడితే వాళ్ళని ఎన్నుకుంటాడు ఆయన? చెప్పండి. we be as an altar, we should be as the platform. ఆయన కాలు మోపడానికి మనం ఒక పవిత్రమైన వేదికగా బ్రతకాల. స్తోత్రం స్తోత్రం. ఆమె పవిత్రురాలైన కన్యక. పవిత్రత అనే మాటని మనం జనరల్గా ఏమంటామంటే హోలీనెస్ అంటాం, కానీ ఇక్కడ వాడబడిన మాట పవిత్రత అనేది చాస్టినెస్. దీనికి 2 భావాలు ఉన్నాయి, అంతర్భావాలు. ఒకటి, యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డం వలన వచ్చే పవిత్రత. రెండోది, పవిత్రంగా ఎంచబడిన వ్యక్తి పాపము జోలిపోకుండా ఇవ్వబడిన పవిత్రతను కాపాడుకుని లైంగిక పరిశుద్ధత. ఏ స్త్రీ పరపురుషుని వల్ల, ఏ పురుషుడు పరస్త్రీ వల్ల పాప సహితమైన జీవితం లేకుండా జాగ్రత్తగా బ్రతికేదే పవిత్రత. స్తోత్రం. పవిత్రురాలైన కన్యకనుగా పవిత్రత కలిగి ఉండాలి, కన్యక అయి ఉండాలి. ఆశీర్వదించబడిన దానము, బికాస్ నీవు ప్రధానము చేయబడిన వ్యక్తివి. ఈరోజు సంఘం, ప్రతి విశ్వాసి దేవుని దృష్టిలో ఎలాగుండాలంటే సమర్పించబడిన అనుభవంలో, పవిత్రత కలిగిన అనుభవంలో, పాపము ఎరుగని స్థితిలో ప్రదానము చేయబడాలి. అసలు బాప్తిజమే పొందకపోతే ప్రదానం చేయబడిన స్థితి ఆడుంది మనకి? ప్రదానం చేయబడిన స్థితి లేకపోతే ఆశీర్వాదం మనకు సొంతం ఎప్పుడైద్ది? ఆశీర్వాదం అనేది ఎవరికి సొంతం అవుతుందంటే ప్రదానము చేయబడిన వారికి మాత్రమే సొంతమవుతుంది. స్తోత్రం. ప్రదానము చేయబడ్డానికి ఎవరు అర్హులు అంటే పవిత్రత కలిగినటువంటి వారు మాత్రమే అర్హులు. ప్రదానము చేయబడ్డానికి ఎవరు అర్హులు అంటే పరపురుషుని పరస్త్రీని ఎరుగని వారు, ఆలోచనలో కూడా పాప సహితమైనటువంటి యోచన లేనివారు. ఒకటి. 2,
ఆశీర్వదించబడిన వారు ఎవరు అని అంటే, ప్రదానం చేయబడిన ఈమె యోసేపు దగ్గరికి వెళ్ళే ముందు, ప్రదానం చేయబడిన తర్వాత యోసేపును చేరడానికి ముందు ఏమైంది? పరిశుద్ధాత్మ వలన గర్భధారణ జరిగింది. ఇది అసహజం, ఇది అనూహ్యం. గర్భధారణ జరిగింది. గర్భంలో ఎవరున్నారు? చెప్పాలి. గర్భంలో ఎవరున్నారు? యోసేపు, యేసుక్రీస్తు. ఆమె యేసుక్రీస్తుని గర్భం దాల్చింది. ప్రదానం చేయబడిన ఆమె ఆశీర్వదించబడింది. అయితే ప్రదానం చేయబడినటువంటి సంఘం కూడా ఆశీర్వదించబడింది. ప్రదానం చేయబడిన ఆమె యోసేపును చేరడానికి ముందు గర్భవతి అయింది. ప్రదానం చేయబడిన సంఘం వరుడైన క్రీస్తుని, పురుషుడైన క్రీస్తుని చేరడానికి ముందు గర్భము దాల్చాల. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ఆమె శారీరకంగా గర్భం దాల్చింది. సంఘం వాక్యాన్ని గర్భాన మొయ్యాలి. స్తోత్రం, స్తోత్రం. ఆమె యేసుక్రీస్తుని గర్భాన మోస్తే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మొయ్యాల. ప్రైజ్ ద లార్డ్. ఆమె క్రీస్తుతో నింపబడితే మనం వాక్యంతో నింపబడాలి. వరుణ్ణి చేరడానికి ముందు, భర్తను చేరడానికి ముందు ఆమె క్రీస్తుని గర్భాన మోసింది. వరుడైన క్రీస్తుని చేరడానికి ముందు ప్రధానము చేయబడిన సంఘం వాక్యాన్ని గర్భాన మొయ్యాల. ఆశీర్వదించబడిన వారు ఎవరు అంటే, మరియమ్మలాగా ఎవరు బ్రతుకుతారో వారు ఆశీర్వదించబడిన వారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏంటి మరియమ్మ జీవితం? మరియమ్మ జీవితంలోంచి నేర్చుకునేది ఏంటి? ఆమె ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడడానికి ముందు అర్హత ఏంటంటే పవిత్రత, కన్యక. ఇంకా అడిషనల్గా చెప్పాలంటే ఆమె ఇశ్రాయేలు స్త్రీ, ఆమె యోధా గోత్రీకురాలు. దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆమె ఇశ్రాయేలు జాతి స్త్రీ కాబట్టి. ఆశీర్వదించబడింది ఎందుకయింది అంటే ప్రదానం చేయబడింది. ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి అంటే ఆమె కన్యక. ఆమె యోధా స్త్రీ అయితే సంఘం పరమయూద అయిన యేసుక్రీస్తుకు చెందిన స్త్రీ. స్తోత్రం, స్తోత్రం. మూడోది కృప పొందిన దానవు. చెప్పండి. నీవు కృప పొందిన దానవు. నీవు డబ్బులు సంపాదించిన దానవు అనలా గబ్రియేలు. నువ్వు బంగారము చెందిన దానవు అనలా. ఎమ్మెల్యే సీటు కావాలని అడిగాడు ఒక ఆయన మొన్న ఎలక్షన్స్లో. కావాలంటే అధిష్టానం అడిగింది, నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టగలవు, నీ సీన్ ఎంత, నీ కెపాసిటీ ఎంత అని. అయ్యా నా దగ్గర ఇన్ని కోట్లు ఉంది, నేను ఎన్ని కోట్లు ఇవ్వగలుగుతాను, ఇంత చేయగలుగుతాను అన్నాడు. వెంటనే కోళ్ళు పంపించి సాక్ష్యం ఏంటో కనుక్కోమన్నారు. పాపం ఆల్రెడీ 2 భార్యలతో బ్రతుకుతున్నాడు. ఇంకొక ఆమె ప్రైవసీగా ఉంది. మొత్తం వాకప్ చేసి నీకు గాదులేపో అన్నారు. అరే, ఒక గవర్నమెంట్లో ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వడానికే ఇన్ని షరతులు ఉంటే దేవుని వలన ఆశీర్వదించబడిన వ్యక్తిగా నీవు ఎంచబడడానికి, దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేసుకోవడానికి నువ్వు ఎట్లాగా ఉండాలి? కృప పొందిన దానవు. తెలుగులో కృప పొందిన దానవు అని ఉంటుంది. మూల భాషలో వచ్చేసరికి యు ఆర్ యాక్సెప్టెడ్, యు ఆర్ అప్రూవ్డ్. ఆమోదింపబడిన వ్యక్తివి. చేతులు దేవునికి స్తోత్రం చెబుదాం. నేను ముగింపులోకి వస్తున్నా. నీవు ఆమోదింపబడిన వ్యక్తి. ఇదిగో నేను మాట్లాడే మైక్ అహుజా కంపెనీ, సేమ్ అహుజా లాగానే డూప్లికేట్ ఉంది. ఇలాగే ఉంటుంది అది. ఇది 1500 ఉంటే అది 500కే ఇస్తారు. 500కి ఇస్తారు.
వాడు ఎన్ని వేషాలు వేసినా అహుజా అని పెట్టడానికి లేదు, దానికి పేరు. దీనికంటే సూపర్ క్వాలిటీ ఉన్న అహుజా అని పెట్టడానికి లేదు. అహుజా అని పెట్టాడు అనుకో, కోర్టుకి వేస్తాడు, మొత్తం నాశనం అయింది. ఎందుకని? ఇది అప్రూవ్డ్, పేటెంట్ రైట్స్ దీనికి ఉన్నాయి. దేని లాంటి మైకులు ఎన్నొచ్చినా ఇది మాత్రం కాదది. దేవుడు కూడా మరియమ్మలాగా ఒక వ్యక్తిని ఆశీర్వాదానికి హేతువుగా ఎంచాలంటే అంగీకరించబడిన వ్యక్తి అయి ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అంగీకరించబడాలి. ఇక్కడున్న మనలో చాలామంది నేను కూడా రక్షణ పొందాను, నేను కూడా బాప్తిజం పొందాను, నేను కూడా ప్రభువుని ఎరిగాను, నేను కూడా ప్రభు బిడ్డని అని చెప్పుకుంటాం. కానీ మనం ప్రభు బిడ్డలు అని చెప్పుకోవటం కాదు, ప్రభు తన బిడ్డలని మనల్ని చెప్పాలి. ఆయన అంగీకరించాలి మనల్ని. ఈరోజు ఎంతమంది జీవితాలు ఆయన ద్వారా అంగీకృతంగా ఉంటాయి చెప్పండి? బాప్తిజం పొందిన వాళ్ళందరూ అంగీకరించబడినట్టేనా? బలలో చేసే వాళ్ళందరూ అంగీకరించబడినట్టేనా? తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ అంగీకరించబడినట్టేనా? దేవుడు మనల్ని అంగీకరించాలంటే మన బాహ్య సంబంధమైన స్థితి కానే కాదు. స్తోత్రం, స్తోత్రం. మరియమ్మ అంగీకరించబడింది, దైవనీతిని బట్టి అంగీకరించబడింది, కన్యత్వాన్ని బట్టి అంగీకరించబడింది, పవిత్రతను బట్టి అంగీకరించబడింది, ఇశ్రాయేలు స్త్రీ కనుక అంగీకరించబడింది చరిత్రాత్మకంగా. ఈరోజు నీకు నాకు చరిత్ర లేదు. యేసు ప్రభుని స్వరక్షకునికి అంగీకరించిన తర్వాతే మనకంటూ ఏదైనా చరిత్ర ఉంటే మనం క్రీస్తు పిల్లలం. ఇదే మన చరిత్ర, ఇదే మన చిరునామా. అంగీకృతమైనటువంటి జీవితం మనకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 1 ప్రదానం చేయబడింది, 2 వాక్యాన్ని ధరించింది, 3 అంగీకరించబడింది. స్తోత్రం. 4 పరిశుద్ధాత్మ చేత ఆవహించబడింది కదా. కుమారుని కందువు, అతనికి యేసు అని పేరు పెట్టుదు. ఎలాగంటది కుమారుణ్ణి? పరిశుద్ధాత్మ నీ మీదికి, అంటే పరిశుద్ధాత్మతో నీవు నింపబడిదవు అని అర్థం. పరిశుద్ధాత్మ లోపలికి రావడం వేరు, పరిశుద్ధాత్మ మీదికి రావడం వేరు. పరిశుద్ధాత్మ మీదికి వచ్చేదేమో అభిషేకం, పరిశుద్ధాత్మ లోనికి వచ్చేదేమో బాప్తిజము. మరియమ్మతో చెప్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, నీవు కుమారుని కందు. నేను సింప్లిఫై చేస్తున్నా. దేవుని పరిశుద్ధాత్మతో ఎందరైతే నింపబడతారో, ఒక ఆయన అన్నాడు, నిజమే బ్రదర్, బాప్తిజం పొందాను, 15 ఏళ్ళు అయింది, నేను పరిశుద్ధాత్మను పొందాను అనడానికి బైబిల్లో నుంచి రుజువులు ఏమన్నా ఉన్నాయా అన్నాడు. నీ దుంపు దగ్గర నువ్వు పరిశుద్ధాత్మను పొందావు అనడానికి నేనట్టు రుజువు చెప్తాను? సరే, ఒక విశ్వాసి పరిశుద్ధాత్మను పొందాడు అనడానికి బైబిల్లో రుజువేంటి? భాషలా? అందరికి రావు భాషలు. స్వస్థతలా? అందరు చేయలేరు స్వస్థత. అద్భుతాలా? అందరు చేయలేరు అద్భుతం. వాక్యమా? అందరూ మాట్లాడలేరు వాక్యం. మరి ఎలా? సార్వత్రికంగా అందరికీ చెంది రక్షించబడిన ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడని ఎలా చెప్పగలం? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక దేవుని కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాప్తిజమము ద్వారా పరిశుద్ధాత్మ మనకు అది నూతన స్వభావం కలగాల. ఎవరు కలిగించాలి? పరిశుద్ధాత్మ. 10 ఏళ్ల నుంచి నువ్వు ప్రభువులో ఉన్న కోపం పోలేదనుకో, నీకు
వేస్ట్. 20 ఏళ్ల నుంచి దేవుని సేవ చేసిన కుళ్ళు బాలేదనుకో, నీకు నువ్వు పాపం చేయకపోవచ్చు, సహించే తత్వం లేదనుకోండి, ఓర్పు లేదనుకోండి, ఎదుటివారి నాశనానికి కోరుతున్నావు అనుకోండి, అసలు నీ యాటిట్యూడ్ మారలేదనుకోండి, నీ జీవిత శైలి మారలేదనుకోండి, కాకపోతే నువ్వు బాప్తిజం పొందావు, ప్రభువుని ఎరిగావు, అంతవరకే. నీ లైఫ్ స్టైల్ మారలా. లైఫ్ స్టైల్ మారలేదంటే అర్థం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ వలన నీలో కార్యము జరగల. ఒక వ్యక్తి జీవితం మారిపోయింది అంటే ఎవరి వల్ల జరుగుతుందంటే పరిశుద్ధాత్మ వల్ల. బాప్తిజం పొందడమేమో రక్షణ పొందడానికి కారణమైతే, ఒక వ్యక్తి రక్షించబడడానికి బాప్తిజం కారణమైతే, ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టడానికి, ఒక వ్యక్తి జీవిత శైలి మారడానికి, ఒక వ్యక్తి జీవిత విధానం మారడానికి పరిశుద్ధాత్మయే కారణం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ ఆమె మీదకి వస్తే వాక్యాన్ని ఇచ్చింది లోకానికి. పరిశుద్ధాత్మతో మనం నింపబడితే మన జీవిత విధానం మారిపోవాలి. స్తోత్రం, స్తోత్రం. ఆశీర్వాదం అనగా ఆత్మతో నింపబడ్డం. ఆశీర్వాదం అనగా మనలో నుంచి వాక్యాన్ని లోకానికి అందించడం. ఆశీర్వాదం అనగా వాక్యంతో మనం నింపబడ్డం. ఆశీర్వాదం అనగా క్రీస్తు రక్తంలో కడగబడ్డం. ఆశీర్వాదం అనగా క్రీస్తుకి ప్రదానం చేయబడ్డం. ఆశీర్వాదం అనగా అంగీకరించబడిన బ్రతుకు కలిగి ఉండడం. బైబిల్ అంతా నాకు తెలియచ్చు, మీ అందరి ముందు నేను భేష్ అనిపించుకోవచ్చు. దేవుడు నన్ను అంగీకరించాడా? దేవుని ద్వారా అంగీకరించబడిన వ్యక్తిగా నేనున్నానా? నేను అంగీకరించబడ్డానో లేదో నాకు తెలుసు, నేను ఆరాధించే దేవుని తెలుసు, మీకు తెలియదు. మీ ఎదుట బ్రహ్మాండంగా నేను ఉండొచ్చు. ఈ రాత్రి విమర్శ చేసుకుందాం. క్రీస్తుని గర్భాన మోసిన మరియ ఆశీర్వదించబడింది. ప్రదానం చేయబడిన మరియ ఆశీర్వదించబడింది. కన్యక అయిన మరియ ఆశీర్వదించబడింది. దేవుని చేత అంగీకరించబడిన మరియ ఆశీర్వదించబడింది. పరిశుద్ధాత్మతో నింపబడిన మరియ ఆశీర్వదించబడింది. వాక్యాన్ని లోకానికి అందించిన మరియ ఆశీర్వదించబడింది. ఈ మధ్య స్త్రీలు వాక్యం చెప్పొచ్చా? ఇదొక గోల. కొన్ని సంఘాలు అసలు ప్రార్థన కూడా ఈ స్త్రీలకి. పొరపాటున మనం చెప్తే ఏమైందా అన్నాం అనుకోండి, నువ్వు ద్రోహివి, నీకు వాక్యం తెలియదు అంటారు. అసలు వాడు స్వయం ద్రోహి, వాడికి వాక్యం తెలియదు. సంగతి ఏంటి తెలుసా? స్త్రీకి నువ్వు ప్రార్థనకి అవకాశం ఏంటిలా? అసలు యేసుక్రీస్తుని లోకానికి అందించింది ఎవరు కదా? మరియమ్మ ప్రవక్తిని, మరియమ్మ సువార్తికురాలు, మరియమ్మ బోధకురాలు. బోధ అంటే ఏంటి? వాక్యం చెప్పేవాడు బోధకుడు, బోధ చేసేవాడు బోధకుడు, బోధించేవాడు బోధకుడు. మరియమ్మ బోధించడం కాదు, క్రీస్తు అనబడే బోధనే లోకానికి అందించింది. స్తోత్రం, స్తోత్రం. మరియమ్మ జీవితాన్ని బట్టి మనం ఏమై ఉన్నామో విమర్శించుకుందాం, మన స్థితిని పరీక్షించుకుందాం. ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదంతో నింపబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రీతండ్రి, సర్వాధికారి, స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. మీ సన్నిధిలో చేరి మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో నింపుదురుగాక. పర సంబంధమైన ఆశీర్వాదము కలుగునుగాక. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, వారి కుటుంబాలని, దైవ సేవకులను, వారి వారి కుటుంబాలు, వారి పరిచర్యలను బట్టి ప్రార్థిస్తూ, ప్రత్యేకంగా సుకుమార్ని బట్టి, కుటుంబాన్ని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ, యుక్తమైన పనివానిగా మీరు ఇంకను తీర్చిదిద్దమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.